Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, మా బ్రాండ్. ఎటువంటి ప్రాపర్టీనైనా యూజ్ చేసి పర్ఫామ్ చేయటంలో మా ఢీ డాన్సర్లకి సాటి ఎవరు రారు. అలాంటిది ఈరోజు జడ్జెస్ చాయిస్ రౌండ్. వాళ్ళు ఎటువంటి ప్రాపర్టీస్ ఇస్తారో దాంతో మా కంటెస్టెంట్స్ ఎంత క్రియేటివ్ గా పర్ఫామ్ చేస్తారో తెలుసుకుందాం. మరి జడ్జెస్ చాయిస్ రౌండ్ లో వాళ్ళ ప్లానింగ్ ఏంటో, వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాపర్టీస్ ఏంటో తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ ది స్టైలిష్ అండ్ ఎనర్జెటిక్ విజయ్ బిని మాస్టర్ along with the versatile and talented Regina Cassandra. నమస్తే జడ్జెస్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ నందు. ఈ రోజు అదిరిపోయే ఎపిసోడ్ జడ్జెస్ చాయిస్ రౌండ్ చేస్తున్నాం. అసలు మీ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రాపర్టీస్ ఇవ్వబోతున్నారు అని చెప్పి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేను అండ్ మన ఆడియన్స్ కూడా. మీరు ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు ఈ పర్టికులర్ స్పెషల్ రౌండ్ కి? డెఫినెట్ గా మీ అందరూ షాక్ అవుతారు మేము ఇచ్చే ప్రాపర్టీస్ ఏంటో తెలిస్తే. సో లెట్స్ సీ. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అందరం ఎక్సైటెడ్ గా ఉన్నాం. D20 లో లెట్స్ బిగిన్ జడ్జెస్ చాయిస్ రౌండ్. సో ఈ వారం D20 లో జడ్జెస్ చాయిస్ రౌండ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. మరి జడ్జెస్ చాయిస్ రౌండ్ లో రౌండ్ 1 లో వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరు? ఫైమా గారు. మా సైడ్ నుంచి దిశ. రౌండ్ 1 లో వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ దిశ. సో జడ్జెస్ చాయిస్ రౌండ్ లో దిశ, జడ్జెస్ నీకు ఇచ్చినటువంటి ప్రాపర్టీ. జడ్జెస్ ఈ ప్రాపర్టీ ఇవ్వడానికి రీజన్ అంటే ప్లేట్ ఉన్న ప్రతి చోట గ్లాస్ కూడా ఉంటది, ఆ రెండు కనెక్టెడ్ ఎప్పుడు. సో అలాగా ఒక కొరియోగ్రాఫర్ కంటెస్టెంట్ వాళ్ళిద్దరు ఎంత కనెక్ట్ అయి ఉన్నారో చెక్ చేయడానికి సూపర్ విజయ్ బిని మాస్టర్. మరి ఈ ప్రాపర్టీతో దిశ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూసేద్దాం. అక్క అక్క, ఈరోజు నీ పెళ్లి చూపులు కదా, పెళ్లి కొడుకు బయలుదేరిపోయారంట. నువ్వు అన్ని రెడీ చేసేసుకో, పద పద. అందమైన సిరివాన ముచ్చటగా మిరిసే సమయాన అందరాని చంద్రుడైన మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా. అక్క, నువ్వు వీణా స్టెప్ చేస్తే పెళ్లి కొడుకుకి ఖచ్చితంగా నచ్చేస్తావులే. అక్క, నీ కాబోయే మొగుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? గుండెలోన తొంటరి
చిలికేనా ముంగిలిలో నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా నవ్వుల్లో హాయి రాగం మువ్వల్లో వాయువేగం ఏవైందో ఇంతకాలం ఇంతమంది బృందగానం ఇవ్వాళే పంపి నేను ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే సరదాగాలుగా పతి చల్లుగా స్వరాలెన్నో పలికే సరికొత్త రాగాలుగా నింగిటాగా పొంగిపోగా హొరెత్తిపోతున్న గాన బజానా చింగుమంటూ ఆటేనా చిత్తంగా జావళీలు పాటేనా అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే తిరిగేనా అక్క పెళ్లి వాళ్ళు వచ్చేసారే, వెళ్ళు వెళ్ళు. అక్క పెళ్లి కొడుకు ఆయన కాదే, పక్కనున్న వాళ్ళన్న. లెట్స్ గో రజనా గారు, మీకు ఎలా అనిపించింది ఈ క్రేజీ ప్రాపర్టీతో చేసినటువంటి క్రియేటివ్ పర్ఫార్మెన్స్? కొత్తగా ఉంది. ఐ లవ్డ్ ఎవ్రీథింగ్ యూ డిడ్ విత్ ద గ్లాస్, విత్ ద ప్లేట్, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓపెనింగ్ యాక్ట్ దగ్గర నుంచి చాలా బాగా చేశారు మీరు. చాలా ఫన్ సాంగ్ కూడా ఉంది కదా, సో యూ రియల్లీ లుక్ ద పార్ట్. కొరియోగ్రఫీ వాజ్ టూ గుడ్, ఎవ్రీథింగ్, నాట్ జస్ట్ దిశా, ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఫర్ దాట్ దిశా, నా హార్ట్ మీకు. My heart is beating, adola, elusukoba, abi, enali waiting, anela, tarumutondi, mabi. థ్యాంక్ యూ రజనా గారు. అండ్ విజయపిని మాస్టర్, దిశ వెరీ వెల్ పర్ఫార్మ్డ్, చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ గ్రీష్మ లవ్లీ కొరియోగ్రఫీ. మీ దగ్గర ఉన్న కిడ్స్ వీళ్ళెవ్వరూ ప్రొఫెషనల్ డాన్సర్స్ కాదు, వాళ్ళని తీసుకుని వాళ్ళతో ఈ ప్రాప్ చేయించడం అంత ఈజీ కాదు. చాలా చాలా బాగా చేశారు. సో గ్రీష్మ, హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. ప్లేట్స్ త్రో చేయడం టైమింగ్కి, ఆ ప్లేట్స్ త్రో చేస్తుంటే క్యాచ్ చేయడం టైమింగ్కి, ఇవన్నీ చాలా బాగా చేశారు. కిడ్స్ అందరికీ, స్పెషల్లీ గ్రీష్మ అండ్ దిశ, వెరీ 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 గుడ్ గైస్, వెరీ గుడ్. మాస్టర్, నాకు ఒక డౌట్ ఉంది. ఎస్. ఇప్పుడు మేల్ కొరియోగ్రఫర్స్ కి మీరు జాకెట్ ఇస్తారు, ఫీమేల్ కొరియోగ్రఫర్స్ కి కూడా జాకెట్ ఇస్తారా? ఫిమేల్ కొరియోగ్రాఫర్స్ జాకెట్స్ యూజ్ చేస్తారంటే ఇస్తాను 100%. మీకు ఏం కావాలి గ్రీష్మ బాగా చేస్తే? జాకెట్ ఇస్ ఫైన్ మ్యామ్. అంటే ఆ జాకెట్ మీరే ఉంచుకోవాలి, మళ్ళీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకుని ఇస్తాను నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కి జాకెట్. సూపర్ విజయపిని మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, ఎండ్ గురించి జడ్జెస్ చెప్పారు కానీ ఎండ్ గురించి చెప్పాల్సిన వ్యక్తి ఇతను మాస్టర్. వన్ లాస్ట్ క్వశ్చన్ మీ పాడ్కాస్ట్. పెళ్లి కొడుకు నువ్వు అనుకొని వచ్చింది, నేను అనగానే ప్లేట్ కింద పడేసింది. ఒకవేళ నువ్వే పెళ్లి కొడుకు అయితే ఏంటి అసలు? ప్లేట్ కింద విసిరే కాదు. యాక్చువల్లీ నా కొరియోగ్రఫీ ప్రకారం తినెళ్ళి అభికి ఇవ్వాలి. అచ్చా, ఈవిడ మీకు చెప్పకుండా ఇక్కడ మార్చిందా? నాకే షాక్ అయింది అక్కడ PCL లో. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. దిశ, ప్లేట్ తో పర్ఫార్మెన్స్ చేసావా, ప్లేట్ మార్చావా చెప్పు నాకు. నీకు అభిగడ్ ఫేస్ నచ్చలేదా, లేదంటే జతిన్ గడ్ నచ్చాడా? లేదు, I just went like this. I gave. Jatin was there in front of. ఒరే నువ్వైనా చెప్పు, లేకపోతే ఆ ప్లేట్ ఇచ్చుకో. నాకేమన్నా తెలుసు? జతిన్, డోంట్ యాక్ట్. నాకేం తెలియదు మ్యామ్, ఊరికే కూర్చున్నాను నేను. దిశ, మీకు తెలుసా?
ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు కరెక్ట్ గా. ఏం తెలియకుండానే ఒక బ్రేకప్ అయి ఇంకో స్టార్ట్అప్ మొదలైందారా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. ఈ పేపర్ తీసుకొస్తామంటే పొద్దున్న ఏనాడు పేపర్ న్యూస్ చదవాలి రావయ్యా. అది పొద్దున్న చదువుతారు. నాకు రాత్రిపూట చదివే అలవాటు ఉంది, నీకు అవసరమా? నెల్లూరు హైవే మీద లారీ ఢీ. అయ్యో ఏమైంది పాపం? ఎవరికి? పూర్తిగా చదవని. నెల్లూరు హైవే మీద లారీలో ఢీ చూస్తూ వెళ్తున్నాడంట. ఏంటి మమ్మీ ఎవడీడు? దొరికేసిన బిన్నీ మాస్టర్. బిన్ని మాస్టర్ పాపం మంచోడు కదయ్యా బిన్ని మాస్టర్. చదవలేవయ్యా పూర్తిగా. వాళ్ళ పిల్లలతో దొంగ పోలీసు ఆడుతూ దొరికేశాడు. చిన్న కథ కదిరిద్యా. అదే అనుకున్నా నేను కూడా ఆల్మోస్ట్, కొంచెం తొందరపడ్డా. ఓకే ఓకే. రెజీనా ఇంట్లోకి వెళ్ళి ఒక ఆకతాయి అల్లరి. రజీనా గారి ఇంట్లోకా? పూర్తిగా చదువు. ఒక ఆకతాయి వెళ్ళాడు, తర్వాత ఆవిడ పెంపుడు కుక్కను వదిలింది. ఆ కుక్క వాడిని కరిచింది. ఇక్కడ నీకు ఈ ఘాట్ ఏంటి? చెప్పాక కుక్క కరిచిందని. కాదు, ప్రాపర్టీ రౌండ్ లో నీ ప్రాపర్టీ న్యూస్ పేపరా? Yes. ఇంకొక కొత్త ప్రాపర్టీని మనం ఇంట్రొడ్యూస్ చేసాం, తుప్పపల్లి ప్రాపర్టీ. లెట్స్ వెల్కమ్ ఫైమా. గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగిరే అందాల భూమి సూర్యునిలా. ఈ రోజు నేను ఒక్కొక్క అబ్బాయిని ప్రపోజ్ చేయబోతున్నాను. ఒక్కొక్క అబ్బాయికి ప్రపోజ్ చేయడం ఏంట్రా? ఎవరో ఒకరికి ఫిక్స్ అవ్వాలి కానీ. ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళ మనసులో ఏముందో వెళ్ళి చూస్తేనే కదా తెలుస్తుంది. ఓకే, చూడొద్దు కానీ ఇక్కడనే ఉన్నారుగా, మాట్లాడు. నా కన్ను ఎందుకో రాజు మీదే పోయింది. రాజు ఒకసారి ఇట్రా. నేను రా. ఏ, రా, 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 రా. సుట్టల్లా చూసిపోగల సుట్టేసుకోవే సీరలా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. రాజుని కొద్దిగా దూరంగా ఉండమనండి, వై? ఎందుకంటే నాకు ఊపిరి ఆడట్లేదు. సక్కాని సంటి వాడిలా. రాజు, నీ కోసం 90 తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఏ రాజు? ఈ రాజా, మొగ రాజా, రైసింగ్ రాజా? రాజు, నీ కోసం ఈ ఫ్లవర్స్. ఐ లవ్ యూ. నాకెందుకు వైబ్రేషన్ రావట్లేదు అబ్బా ఇక్కడ. ఇంకొని డొల్లా డొల్లా. ఎలా? అడే చిన్న లంగ్స్ ప్రాబ్లం, అందుకే వైబ్రేషన్స్ రావడం. చిన్న చిన్న చేపలు కాకుండా పెద్ద చేపను పడితే బాగుంటది కదా. ఎవరు? ద బిన్ని. బిన్ని మాస్టర్ పడడు. లేదు, పడిపోతా, నాకు తెలుసు. నువ్వు వెళ్ళి ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. బిన్ని, ఇక నాకు నువ్వే అన్ని. నువ్వు ఒప్పుకుంటే నా ఖర్చుతో ఒక కుర్చీ కొనుక్కొని మరి మధ్యలో కూర్చుంటా. వైబ్రేషన్ వచ్చిందా లేదా? ఒకసారి చేపట్టుకోండి. వామ్మో, షాక్ వచ్చింది. కింద పండుగాడు కూడా ఉన్నాడు, ఉన్నాడా? ఆ, వచ్చాడు, వచ్చాడు. పండు రారా ఒకసారి. ఖచ్చితంగా నీకు వైబ్రేషన్ వస్తుందిరా. పండు, నువ్వు నా గుండు, లైఫ్ లాంగ్ నాతో ఉండు. నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోందే జన్మ. అమ్మ అమ్మ అమ్మ. సూపర్ రా. అగో అలాగా. Excuse me. నాకు ఫీలింగ్స్ వచ్చాయి అన్న, ప్లీజ్. పర్ఫెక్టే. నాకు ఫీలింగ్స్ వచ్చాయి. నాకు రాలు. అరే నాకు వచ్చినాయి. నాకు రాలు. నాకు వచ్చినాయి. ఏయ్, ఇద్దరు ఒకరికి వచ్చినా చాలు. అమ్మా. నీకు సరైన వాడు నేను సెట్ చేస్తాను. వెళ్ళి కూర్చో ఎపిసోడ్ ఏలో. వెళ్ళి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ పండు, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ ఫైమా. సో అది మరి ఫైర్ టీం నుంచి ఎవరిని పంపిస్తున్నాం? జతిన్ గాడు రాబోతున్నాడు. ఇది ఒక లవ్ సాంగ్. ఓకే, ఎవరి కోసం అనేది పాట అయ్యాక చెప్తా. అసలు పాట చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది ఇది వీళ్ళ కోసమే అని. లెట్స్ వెల్కమ్ జతిన్ ఆన్ టు ద స్టేజ్. మరి జతిన్ పర్ఫామ్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఏ ప్రాపర్టీ ఇస్తారో తెలుసుకుందాం. విజయపిని మాస్టర్, జతిన్ కి మీరు ఇస్తున్నటువంటి ప్రాపర్టీ రివీల్ చేసేనా? ఎస్.
సో జతిన్ పర్ఫార్మెన్స్ కి మన జడ్జెస్ ఎంచుకున్నటువంటి ప్రాపర్టీ బలూన్. సో విజయపిని మాస్టర్, జతిన్ కి ప్రాపర్ బలూన్ ఇచ్చాం. బలూన్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఛాలెంజెస్ అంటే ఇష్టం, సో అందుకు నీకు బలూన్ ఇచ్చాను. ఎందుకంటే బలూన్ ఒక డైరెక్షన్ లో ఉండదు, మన కంట్రోల్లో ఉండదు. సో తను కంట్రోల్ గా చేసి మన గ్రిప్ లో తెచ్చుకోవడం ఇట్స్ బిగ్ టాస్క్. సో బలూన్ ఫర్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ జతిన్. హాయ్ జతిన్. హాయ్ రా రంజిత్. ఏంటి విశేషాలు? రెజినా మ్యామ్ గారు నా హార్ట్ మీకే అని బలూన్ ఇస్తారు కదా, ఆ బలూన్ ని పెట్టుకొని డాన్స్ చేద్దాం. బలూన్తో ఏం చేస్తావురా? అదేరా ట్విస్ట్, బలూన్ కింద పడకుండా డాన్స్ చేద్దాం. రే జతిన్, ఏ నువ్వు రారా. గుప్పెడంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కండ దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో ఓ నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంక ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని శిక్షలెందుకో I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. కనులలోకొస్తావు, కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావు. మంచులా ఉంటావు, మంట పెడుతుంటావు, వెంటపడిన మనస్సు మసి చేస్తావు. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా I love you. నా ఊపిరి ఆగిపోయినా I love you. నా ప్రాణం పోయినా. సో జడ్జెస్, మరి జడ్జెస్ చాయిస్ రౌండ్ లో జతిన్ చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయపిని మాస్టర్. జతిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీ చాలా బాగా హ్యాండిల్ చేసావు, వెరీ గుడ్ ఫర్ దాట్. బలూన్ ప్రాప్ వచ్చేటప్పటికి అది మన కంట్రోల్లో ఉండదు, ఏ డైరెక్షన్ అంటే ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. బట్ స్టిల్ నువ్వు బాగా మేనేజ్ చేసావు. అంటే ఇండివిజువల్ గా ఫ్లిప్ కొట్టడం వేరు, బలూన్ ని టైమింగ్ ని సెట్ చేసుకుని ఫ్లిప్ కొట్టడం వేరు. అది చాలా బాగా అచీవ్ చేసావు జతిన్. అండ్ నీతో పాటు చేసిన రంజిత్. రంజిత్. నా ఊపిరి ఆగిపోయినా అండ్ తను ఎవరో కాదు, మన D15 కంటెస్టెంట్. వెల్కమ్ బ్యాక్ డార్లింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రంజిత్ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. బట్
నాకు అంటే మీ దగ్గర బలూన్ ఉంది, దాంతో ఎంతవరకు చేయాలి అంతవరకు చేశారు. ఇంకొంచెం వెళ్ళొచ్చు ఎక్స్టెంట్, ఇంకేదన్నా వెరైటీ చేయొచ్చు, లైక్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ ఇంకా ఉండొచ్చు. నేను అనుకున్నాను నువ్వు త్రో చేసేస్తావు, ఆల్మోస్ట్ టచ్ అవుతుంటే స్లైడ్ అవ్వకుంటూ వెళ్ళి సేవ్ చేస్తావు, అలాంటిది ఏదన్నా ఇంకా వావ్ మూమెంట్స్ ఉంటాయి అనుకున్నాను. కొంచెం ఆ వావ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి, బట్ అదర్ దెన్ దట్ ఇట్స్ అ గుడ్ యాక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. రెజినా గారు చాలా బాగా చేశారు మీరు. ఐ రియలీ లైక్ కొన్ని బిట్స్ నాకు చాలా నచ్చింది. ఆ ఆరో లాగా చేశారు కదా బలూన్ ని, అండ్ దెన్ మీరు ఫ్లిప్స్ అని చాలా చేశారు. జనరలీ వి సీ జతిన్ చాలా ఫ్లిప్స్ చేస్తూనే ఉంటారు ఇన్ ఆల్ హిస్ పర్ఫార్మెన్సెస్. సో ఐ రియలీ లైక్ ఎవ్రీథింగ్ దట్ యు డిడ్. ఎవ్రీథింగ్ వాస్ వెరీ ప్రిసైజ్ అండ్ మీ ఎనర్జీ కూడా చాలా బాగుంది. అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ రెజినా గారు. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ జతిన్, ఆదికి ఒక చిన్న డౌట్ ఉందట. మీరెవ్వరూ ఏమనుకోనంటే ఆ, నాకు ఈ స్టేజ్ ఒక 3 నిమిషాలు కావాలి. నీకు సోలోగానా? నాకు సోలోగా కాదు, నాకు జతిన్కి. ఓకే, డెఫినెట్లీ, ప్లీజ్, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. ఆది నా ఊపిరి ఆగిపోయినా ఇప్పుడు నేను డైరెక్టర్, నా హీరో జతిన్. నేను ఒక లవ్ స్టోరీ తీయబోతున్నాను. వావ్, ఐ విల్ బి ద కెమెరామెన్. యా, నేను కెమెరామెన్. కెమెరామెన్. ఓకే, జతిన్ రా. హీరో. బాబు చెప్పండి బాబు, మన సినిమాలో మీకు లవ్ స్టోరీ ఇది. హీరోయిన్ తో ఎన్ని సాంగ్స్ కావాలి? ఎన్ని పట్టినా ఓకే. ఏదైనా రొమాన్స్ కొంచెం తగ్గించమంటారా? పీక్ నాకేం ప్రాబ్లం లేదు. నీకేం ప్రాబ్లం లేదుగా. హీరోయిన్ చూసాక కూడా ఇదే చెప్పాలి మరి. ఏదో తేడాగా ఉందేంటి? ఒకసారి హీరో గారు కళ్ళు మూసుకొని ఇటు తిరగండి. హీరోయిన్ గారు హీరో గారు మీరు షాక్ అవ్వకుండా షేక్ అవ్వకుండా ఒక్కసారి వెనక్కి తిరిగి హీరోయిన్ వెళ్ళి పరిచయం చేసుకోండి ఫస్ట్. ఫస్ట్ ఇంట్రడక్షన్. సార్ హీరో గారు, హీరో మా హీరో ఇప్పుడు 2 నిమిషాల్లో 200 ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు తెలుసా. ఇంట్రడ్యూస్ చేసుకోరా. సినిమా ఇది, షూటింగ్. ఏంట్రా అసలు ఏమీ తెలియనట్టు ఇంతవరకు ఎప్పుడు మాట్లాడినట్టు బిహేవ్ చేస్తున్నావు? హాయ్, ఐఎమ్ జతిన్, హీరో. హాయ్, ఐఎమ్ శర్వరి, హీరోయిన్. హీరోయిన్. ఐఎమ్ గ్లాడ్ టు యాక్ట్ విత్ యూ. మీ టూ. మీ టూ అంది కదా, లవ్ యూ టూ అను, లవ్ యూ టూ అను. ఫస్ట్ సీన్ ఏంటంటే లుక్స్ షేరింగ్. అంటే ఇందులో డైలాగ్స్ ఉంటాయి ఈ సీన్ లో. వస్తా తగలొద్దు, తగలటాలు అప్పుడే వద్దు, నేను చెప్తా. ఓకే అయితే ఓకే. ఓకేదా? రెడీ సార్. ఇక్కడ సాంగ్ వస్తుంది, కళ్ళు ఆర్పకూడదు, 1 నిమిషం వస్తుంది సాంగ్. కళ్ళల్లో కళ్ళు, ఆ ఫీలింగ్ నాకు కనపడాలి. ఒక డైరెక్టర్ గా నేను సాటిస్ఫై అవ్వాలి. రెడీ, కెమెరా రెడీ సార్. యాక్షన్. నా మాట పైకి చెప్పనంటూ లోపలేమో నన్ను ఒప్పుకుంటూ నువ్వలా ప్రేమించవే, ముద్దు ముద్దుగా తిట్టుకుంటూ ఉండరున్నా నన్ను తప్పుకుంటూ సరేలే ఊరించవే. మీరు దగ్గరికి వెళ్ళి ఎక్కడో చూసినట్టుందా అన్నట్టు చూస్తున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు ఎలా చూస్తున్నావు అంటే ఆల్రెడీ చూసేసాం, ఏముంది. ఇప్పుడు ప్రపోజల్ సీన్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఒక్కసారి నీ చెయ్యివు, జీవితాంతం ఇక్కడ పెట్టి చూసుకుంటా. డైలాగ్ రెడీ జతిన్? రెడీ. ఒక్కసారి చెయ్యవు, జీవితాంతం ఇక్కడ పెట్టి చూసుకుంటా. మరి చెయ్యి నువ్వేమి ఇచ్చావు? హ్యాండ్ ఇచ్చావు. ఇప్పుడు ప్రపోజల్ సీన్ అయిపోయింది కదా, మన ఎపిసోడ్ అయిపోయిన బ్రేకప్ సీన్ ఉంటది, దానికోసం వెయిట్ చేయండి. ఆడే. ఓకే, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. It's voting time, so I request both the contestants along with the team leaders onto the stage, please. Judges choice round లో round 1 winners ని డిసైడ్ చేయాల్సినటువంటి టైం. విజయ్ బిని మాస్టర్, మీ ఓట్ ఎవరికి? మై ఓట్ గోస్ టు పెళ్లి కూతురు దిశ. అండ్ రెజినా గారు. మై ఓట్ గోస్ టు దిశ. కంగ్రాచులేషన్స్ Maima and Disha, round 1 winners. Don't stop dancing. Bonagalu loading. పెళ్లి కొడుకు కావాలనే ఓడిపోయాడా కొంపతీసి? ఓకే, నువ్వు రా, నీతో పని ఉంది. థ్యాంక్ యూ. జడ్జెస్ చాయిస్ రౌండ్ లో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 2.
రౌండ్ 1 విన్నర్స్ వైల్డ్ ఫైర్ టీమ్ డిసైడ్ చేస్తారు. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తామన్నా. మీరే స్టార్ట్ చేస్తారు Yes. రౌండ్ 2 ని. ఏ కంటెస్టెంట్ ని పంపించబోతున్నారు? శ్వేత నాయుడు. ఆల్ రైట్, రౌండ్ 2 ని బిగిన్ చేయడానికి వైల్డ్ ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శ్వేత నాయుడు. సో శ్వేత, ఈ రౌండ్ లో జడ్జెస్ మీకు ఇచ్చినటువంటి ప్రాపర్టీ సో జడ్జెస్, శ్వేతా నాయుడుకి మీరు ఇచ్చినటువంటి ఈ ప్రాపర్టీ ఎందుకు, అండ్ దీని మీద మీ ఎక్స్పెక్టేషన్, ఈ ప్రాపర్టీతో తను ఏం చేయాలి అని? ఇప్పటి వరకు శ్వేతది మేము ఒక ప్లేస్ లో ఉండి డాన్స్ చేయడం, అంటే వేవ్స్ బాగా చేస్తారు శ్వేత. అది కాకుండా ఒక బ్యాంగిల్, అంటే ఒక స్ప్రింగ్ బ్యాంగిల్ ఇస్తే అలా ఎలా బౌన్స్ అవుతుందని చూడడానికి ఈ ప్రాప్ ఇవ్వడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ శ్వేత. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఈ స్ప్రింగ్ టాయ్ తో శ్వేతా నాయుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూసేద్దాం. Let's go. Yo. 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 మెరిసే మెరుపా సొగసే అరుపా సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిలేస్తా హే మైకల్ జాక్సన్ మైకలా నా మైండే అరిపించావులే టైసన్ విసిరే పంచులు నా మనసే వేసావు స్పైడర్ అల్లే నెట్టులా నా వయసును చుట్టేసావులే అండర్ వరల్డ్ డాన్లా నువ్వు నన్ను దోచేసావే ఏయ్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ సిటీ మార్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగా స్టార్ నిన్ను చూస్తే విజిలేస్తా జడ్జెస్, మీరు ఇచ్చినటువంటి ఈ ప్రాపర్టీతో వీళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయబిని మాస్టర్. మీకు ఇచ్చింది స్ప్రింగ్ బ్యాంగిల్ అని ఒక ప్రాప్. అది ఎలా అయితే బౌన్స్ అవుతుంటుందో అలా మీ నుంచి నేను డాన్స్ కూడా అలా బౌన్సీగా అంత గ్రూవీగా ఉంటుందని నేను మీకు ఆ ప్రాప్ ఇచ్చాను. సో నాకు ఓకేజ్గా అనిపించింది. శ్వేత గారికి వచ్చేటప్పటికి, శ్వేత మీ ఆర్చెస్ అన్ని బాగున్నాయి, మీ ఎక్స్టెన్షన్స్ బాగుంది, డాన్స్ మీరు ఏదైతే చేశారో అది చాలా చాలా బాగుంది. కమింగ్ టు అష్రఫ్, సార్ కొరియోగ్రఫీ నాకు నార్మల్గా అనిపించింది. అంటే నాకు ఇంకా నేను వావ్స్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకేమన్నా ఏందో వావులు ఉంటాయి, ఏమన్నా ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నాకు ఓకే అనిపించింది. సో నెక్స్ట్ టైం ఇంకా మచ్ హార్డర్ గా వర్క్ చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. రెజినా గారు. చాలా మంచి అటెంప్ట్, కానీ మాస్టర్ చెప్పినట్టే ఐ థింక్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ కొంచెం, బికాజ్ ఇది చాలా మంచి ప్రాప్ కూడా. జస్ట్ వన్ థింగ్ నాకు అనిపించింది, ఇట్ ఫెల్ట్ అ లిటిల్ క్లమ్జీ, ఎస్పెషలీ ఆ స్ప్రింగ్స్ అన్ని కదా టైమింగ్ లో రాలేదన్నమాట విత్ ద బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. సో అది నాకు కొంచెం డిస్ట్రాక్టింగ్ గా అనిపించింది. Everything else was really nice. Shweta, I really like your performance. Thank you. But great attempt. Thank you. Thank you. Thank you, judges, and Ashraf Master. Good luck for your next performances. Thank you.
సో మై డియర్ లవ్లీ ఆడియన్స్, చూశారు కదా జడ్జెస్ చాయిస్ రౌండ్ లో మా జడ్జిలు ఇస్తున్నటువంటి ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ అండ్ వాటితో మన కంటెస్టెంట్స్ చేస్తున్నటువంటి క్రియేటివ్ పర్ఫార్మెన్సెస్ మరికొన్ని ఉన్నాయి. వాటన్నిటిని రేపు రాత్రి 9:30 గంటలకి చూద్దాం. అంటిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.